హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివపాను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరంతా కూడా బాగుండాలన్న దేవుని మనసారా వేడుకుంటున్నానండి. ఇంక ఉదయం లేచిన వెంటనే పైప్‌తో అయితే నీళ్లు పట్టేసి వాకిలంతా శుభ్రంగా కడిగేశానండి. కడిగి ముగ్గు పెట్టేసుకొని చెట్లకు కూడా నీళ్లు పట్టేశానండి. ఇంక ఈలోపు మంచినీళ్ళు కూడా వస్తాయి 6:30 అయితే. ఇంక నీళ్ళు అన్నిటికి పట్టేసుకున్నానండి. ఇంక నైట్ బద్దకిచ్చేసి నేను గిన్నెలు అయితే కడగలేదు, కొంచెం ఉన్నాయి. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. నైటే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టానండి మా ఇద్దరి కోసం అని చెప్పేసి. ఇంకా అలాగే ఇవాళ టిఫిన్‌కి మా వారికి ఎగ్స్ ఉడకబెట్టానండి. టిఫిన్‌కి, కర్రీకి కూడా అని చెప్పేసి. వారంలో ఒక 3 సార్లు ఎగ్సే ఇస్తానండి. ఇంక మిగిలినప్పుడు దోస, ఇడ్లీ అని ఇంకేదో ఒకటి చేస్తాం కదలని చెప్పేసి ఇంకా ఈలోపు ఇల్లు కూడా చిమ్మేసేసుకున్నాను నేను. ఇంకా నాకు చల్లగాలి కొడుతుందని చెప్పి నైట్ బయట అంతే కూర్చొని ఉన్నామండి, మాటలు చెప్పుకుంటా చాలాసేపు అటు ఇటు తిరుగుతా. ఇంకా నిన్న ఉతికేసిన బట్టలు కూడా తీసుకొచ్చి ఆ కుప్ప అంతే బెడ్ మీద వేసా, కానీ మడతలు అయితే పెట్టలేదు. బద్ధకం ఒక్కొక్కసారి భలే బద్ధకం వచ్చిందండి. పెట్టొచ్చులే, మడతలు పెట్టొచ్చులే అనుకుంటే ఇంకా అవంతే పెట్టేశాను. ఇంక ఇల్లు అయితే చిమ్మేసి ఆ బట్టలన్నీ శుభ్రంగా మడతలు అయితే పెట్టేసేసుకొని ఇంకా స్నానం అయితే చేసి వచ్చేసానండి. స్నానానికి వెళ్ళొచ్చేసి ఇంకా మా వారికి టిఫిన్కి ఎగ్స్ అని ఇంకా డ్రై ఫ్రూట్స్ కదండి, ఆ ఎగ్స్ కూడా నేను లోపల ఎల్లో తీసేసి ఉట్టి వైట్ వరకే ఇస్తానండి. అవి 3 కానీ 4 కానీ అలా ఇస్తానండి నేను అప్పుడప్పుడు. ఎప్పుడు ఇంక ఇడ్లీ దోశలు కాకుండా కొంచెం ప్రోటీన్ కదా మంచిది అని చెప్పి ఇలా కూడా పెట్టిస్తూ ఉంటాను. ఇంకా ఆయన అయితే తినేసరి ఇద్దరం రెడీ అయ్యి న్యూట్రిషన్ సెంటర్కి అయితే